అందరికీ శుభోదయం. స్త్రీ శక్తి ఛానల్లో ఈ పూట మంచి మాట. మనం ప్రతిరోజు మన పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే ఇవాళ మన పండగలు మనకిప్పుడు కూడా విశేషంగా ప్రతిదీ కూడా ఆచరించి చూపించి మన ధర్మంలో పొందుపరిచిన మన పండగలు. మన సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా. అలాగే 3 రోజుల పండుగలో చక్కగా కట్టుబొట్టుతో ఎలాగైతే మన పిల్లల్ని ఆకర్షణీయంగా మనం తయారు చేసుకొని మన పిల్లల్ని చూసుకుంటూ మనం ఎంతో చక్కగా సరదాగా గడుపుతున్నాము. అలాగే ఎప్పుడూ కూడా మన పండగ విశేషాలు కూడా మన పిల్లలకి చెప్తూ ఉండండి. ఖచ్చితంగా ప్రతి పండగకే కాదు, ప్రతిరోజు కూడా వాళ్ళు కట్టుకునే వస్త్రాల నుంచి పెట్టే బొట్టు వరకు ఖచ్చితంగా అందరూ బొట్టు గురించి మాత్రం ముందుగా ముఖ్యంగా ఆడపిల్లలు బొట్టు కనపడకుండా పెడుతున్నారమ్మా. తల్లులు గమనించండి, మీరు కూడా చక్కగా ఆజ్ఞాచక్రానికి సరిపడా బొట్టు పెట్టండి. అలాగే మీ పిల్లల చేత కూడా బొట్టు పెట్టించండి. ఎప్పుడైతే మనం ఈ ఆజ్ఞాచక్రంలో చక్కగా మనం బొట్టు పెడతామో అక్కడ నుంచి మనకు చక్కటి ఆజ్ఞలు వస్తాయి. బుద్ధి చక్కగా చురుకుగా పనిచేస్తుంది పిల్లలకి. ఆ ప్రదేశాన్ని ఎప్పుడైతే మనం ఖాళీగా పెడతామో, అది సోకు కోసమో దేనికోసమో అని అనుకుంటున్నారేమో, కాదు, మనల్ని మనం పతనం చేసుకోవటానికి ఒక మార్గం మనమే వేసుకున్నట్లు అవుతుంది. హిందూ ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్క పిల్లలు, తల్లులు, ప్రతి ఒక్కళ్ళు మగపిల్లలకి కూడా చక్కగా ఆజ్ఞాచక్రంలో విభూది పెట్టండి, లేదా కుంకుమ పెట్టండి, లేదా గంధం పెట్టండి. కానీ అక్కడ ఆ స్థానాన్ని మాత్రం ఖచ్చితంగా ఖాళీగా ఉంచొద్దు. ఇది మన పిల్లలకి వివరం చెప్పండి. చెప్పితే వాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఒక లక్ష్యం ఉంటుంది. వాళ్ళు ఎదిగారు, చిన్నపిల్లలు కాదు కదా. చిన్నపిల్లలకైతే 5 సంవత్సరాలు వచ్చిందాకా మనమే పెడతాం, అందులో అబ్జెక్షన్ ఏమి ఉండదు. తర్వాత నుంచి వాళ్ళకు ఒక ఆలోచన, ఒక విధానం, అలాగే చదువుల్లోకి వెళ్ళిన దగ్గర నుంచి, కాలేజీల్లోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఒక విధానం ఉంటుంది. వాళ్ళకంటే ఆలోచన శక్తి పెరగడమే కానీ తగ్గేది కాదు కదా. మీ ఆలోచనలు ఇదిగో ఈ మంచికి ఇలా పనిచేస్తుంది, మీ బుద్ధి ఇలా చురుగ్గా ఉంటుంది, మంచి ఆలోచనలు కలుగుతాయి, ఆ స్థానాన్ని మనం ఖాళీగా పెట్టకూడదు, ఇలా చక్కగా పెట్టండి అని మీరు చెప్పండి. వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఖచ్చితంగా వాళ్ళు ఆచరిస్తారు. మన ఇంట్లో విధానం మనమే అలవాటు చేయాలి. మన తల్లిదండ్రి మాత్రమే ఆ బాధ్యత. బయట ఎంతమంది ఉపాధ్యాయులున్నా, కాలేజీల్లో ఎన్ని రకాల వాతావరణాలున్నా, చుట్టుపక్కల ఎన్ని వాతావరణాలున్నా, మన ఇంట్లో నుంచి మనం చెయ్యవలసిన పని మనం చెయ్యకుండా బయట వాళ్ళని మనం అనడానికి మనం అర్హులం కాదు. తప్పకుండా అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మన ఇంట్లో మన కట్టు బొట్టు ఎప్పుడూ కూడా మన ఆచరణ విధానం ఎదుటి వాళ్ళకి గౌరవప్రదంగా ఉండేలాగా ఉండాలి. అలాగే ఫస్ట్ ఆడపిల్లను చూస్తే అమ్మ అని నమస్కారం పెట్టేలాగా ఆడపిల్ల కూడా ఉండాలి. అలా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా తల్లిదండ్రిదే.